ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. కొంతసేపు ఫుల్ ఆడుకున్నాము. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే, తొందరగా వెళ్ళిపోవాలి. అండ్ మా వాళ్ళు బస్ బుక్ చేసుకున్నారు, వాళ్ళది లేట్ అవుతుంది. సో నేనైతే కొంచెం ఎర్లీగా వెళ్తున్నా, నాకు ఫ్లైట్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాము, వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. నా ఫ్లైట్ వచ్చేసి డాంబోలిమ్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, మనోహర ఎయిర్పోర్ట్ ప్లస్ డాంబోలిమ్ ఎయిర్పోర్ట్ అని. నేనైతే డాంబోలిమ్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫ్లైట్ ఉంది, కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్కి. ఎయిర్ ఇండియా అంటేనే మనందరికీ గజ 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 అనుకుతుంది ఈ మధ్య. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, ముంబైకి ఉంది కనెక్టింగ్ ఫ్లైట్. 5 hours లే ఓవర్ ఉంది, 5 hours. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే, మీరు గోవాలో ఎక్కడున్నా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్స్కి. జస్ట్ 200 క్యాబ్స్కి, దానికి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎయిర్ బస్సెస్ ఉంటాయి. మీరున్న సిటీ నుంచి మీరు ఏ గోవాలో మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్, నియర్ బై ప్లేస్ని మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నది క్యాలింగట్ బీచ్ టు మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని సెర్చ్ కొట్టండి. సో మీకు ఇక్కడ ఉన్న బస్సెస్ నేమ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఏ టైంకి వెళ్తుంది బస్సు, ఎప్పుడు ఉంది, మీకు లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో మీరు దాని ప్రకారం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎయిర్పోర్ట్, జస్ట్ 200 రూపీస్లోనే. సో బస్ లోపల అయితే ఎలా ఉంటుంది, 3+2 కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ 3 ఉంటాయి, ఇటు సైడ్ 2 ఉంటాయి. చాలా ఓల్డ్ బస్సు. ఈ నెక్ రెస్ట్ దగ్గర, మొత్తం హెడ్ రెస్ట్ దగ్గర బ్లాక్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, బడ్జెట్లో వెళ్ళాలి కాబట్టి నో ఆప్షన్ అనమాట. సో ఇలా ఉంటుంది బస్సు అయితే లోపల. సో ఈజీగా మీరున్న ఎయిర్పోర్ట్స్ నుంచి ఒక 40 to 50 minutesలో మిమ్మల్ని అయితే డ్రాప్ చేసేస్తాయి. మీ టైమింగ్ చెక్ చేసుకొని సేఫ్గా అయితే వెళ్ళిపోండి. బస్సు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకే స్టార్ట్ అయింది, 1 minute కూడా డిలే చేయలేదు. కరెక్ట్ 10 o'clock అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఎంత టైంలో మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతామో. సో ఇదే మనకు వీడియో ప్రూఫ్ అనమాట. లోపలికి అయితే వచ్చేసిన, బోర్డింగ్ పాసెస్ తీసేసుకున్నా. ఇది ఎయిర్పోర్ట్ అనమాట, మన గోవాలో డాంబోలిమ్ అనే ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్ట్ ఇది. ఇందాక క్లిప్స్లో చూసారు కదా, మొత్తం రెనోవేట్ అవుతుంది. మనం ఇలా సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి, అది అయ్యాకే మిగతా అంతా అప్డేట్ చేస్తాను. సో సెక్యూరిటీ చెక్ అయితే ఇప్పుడే అయిపోయింది, పైకి వెళ్తున్నా. ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఆర్మీ బేస్డ్ అనమాట. ఆర్మీ వాళ్ళు కూడా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంటుంది ఎయిర్పోర్ట్ కాబట్టి ఎక్కువ వీడియోస్ తీయద్దు యాక్చువల్గా. సో సక్సెస్ఫుల్గా మా ఫ్లైట్ అయితే రీస్కెడ్యూల్ అంట. ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా అన్నా కానీ ఇక్కడ రావడానికి లేట్ అయిందంట. సో 2:35కి ఇక్కడ నుంచి బయలుదేరుతుందని ఆమె చెప్పింది అక్కడ మాకు అడిగితే. సో అందరు అక్కడ గొడవ వేసుకుంటున్నారు అనమాట. మామూలుగా ఇక్కడ నుంచి అన్ని కనెక్టింగ్ ఫ్లైట్సే ఉన్నాయి. సో విజయవాడ అని, వైజాగ్ అని, బెంగళూరు అని, తర్వాత ఎక్కడెక్కడికో ఉన్నాయన్నమాట. సో అందరూ ముంబై వెళ్ళి ముంబై టు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. ముంబై కొంచెం పెద్దది కదా కంపేర్ టు గోవా. సో అలా అన్నమాట. ఏం చేస్తాం, ఇంకా వెయిట్ చేయాలి. No, and look how much 120 to 330 to 520, that is not at all acceptable. Then got to 230. Then it went to 320 or 330. Then now it's 520. Are you giving me assurance right now? Can I tell you this? Please. ఒక పెద్ద యుద్ధం చేసిన తర్వాత అయితే ఒక కంక్లూజన్కి అయితే వచ్చింది. అది 1:30కి ఉన్న ఫ్లైట్ 2:35 ఉన్న ఫ్లైట్ 3:30 నుంచి 5:20కి వెళ్ళింది. సో 5:20 కూడా వస్తుందా, క్యాన్సిల్ అవుతుందా, గ్యారంటీ అయితే లేదు. సో ఆమె దగ్గర అందరూ గొడవ పడ్డారు. ఆమె చాలా ప్రాపర్గా డీల్ చేసింది. మళ్ళీ ఆమె నుంచి ఇంకొకరు డీల్ చేశారు ఒక అతను వచ్చి. సో మొత్తానికి ఏదో 3:30కో 4:20కో ఫ్లైట్ వస్తుందని అయితే వేరే కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. బట్ నాకైతే ఏం చేశారంటే వేరే ఫ్లైట్ అయితే ఇచ్చారు. చాలాసేపు అడిగాను, నన్ను ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ కన్నా ఉండిపోయింది, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి 9 కల్లా నేను ఉండేటట్లు మీరు చూడండి. సో రెడీగా ఉన్నాను అట్లా అయితే అని చెప్పాను. సో ఆమెతో లేదు అది ఇదేమేమో మాట్లాడింది. ఇంకా నేను కొంచెం సీరియస్గా మాట్లాడేసరికి ఆమె అర్థం చేసుకున్న సిచ్యువేషన్. 3:25 ఉంది అంటే ఆల్మోస్ట్ 5కి దింపేస్తుంది. మళ్ళీ 6:10కే ఫ్లైట్, ఎక్కువ టైమింగ్ లేదు. సో అది మ్యాటర్. ఇంకేదో ఒకటి చేసేసి తొందర వెళ్ళిపోవాలి. అక్కడ దిగిన తర్వాత కూడా నాకు తెలిసి ఎక్కువ టైం లేదు, తొందర వెళ్ళాలనుకుంటా, చూడాలి. సో
సో మొత్తానికి అయితే వెళ్తున్నాను లోపలికి. పెద్ద యుద్ధమే జరిగింది అనుకోవచ్చు ఈరోజు. యుద్ధం తర్వాత లోపలికి అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నా. ఇది 4:30కి ఏమో దింపుతుంది అనుకుంటా. సో అక్కడ నుంచి నేను మళ్ళీ వెళ్ళాలి ఇంకో ఫ్లైట్ దగ్గరికి. ఉరుక్కుంటూ వెళ్ళాలి. అది ఏమవుతుందో ఏమో, సరే చూద్దాం. ఇది నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. కరెక్ట్గా 4:30 కల్లా వెళ్తే ఓకే, కానీ అంతకన్నా లేట్ వెళ్తే ఇంకేం చేయలేము. చూద్దాం. మామూలుగా షేక్ అవ్వట్లేదు ఫ్లైట్ అంతా, ఘోరంగా ఊగుతుంది అసలు. ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. మొత్తం బంపీ రోడ్డు ఉన్నట్టుంది. రన్వే మొత్తము చాలా ఘోరంగా ఎగురుతుంది అసలు. ఎయిర్ ఇండియా అంటేనే అసలు ఆ ఇన్సిడెంట్ లోపల వచ్చింది అనుకుంటేనే భయం అవుతుంది. అహ్మదాబాద్కి సేఫ్ వెళ్దాం అంతే, ఇక ఇంకేం ఆలోచించదు. మనకైతే ఫుడ్ ఇచ్చారు దీంట్లో. ఎయిర్ ఇండియాలో ఫ్రీ అని చెప్పాను కదా, బట్ వీళ్ళు విస్తారా అనే ఫ్లైట్కి కనెక్ట్ చేశారు కనిపిస్తుంది కదా. మనది ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్చువల్గా, విస్తారా కూడా వీళ్ళదే కాబట్టి కనెక్ట్ చేశారు. సమ్ సేమియా ఇచ్చారు అండ్ చికెన్ కర్రీ, ఒక స్వీట్ ఉంది, వాటర్ బాటిల్, ఒక రిఫ్రెషింగ్ వైప్ ఉంది, అండ్ స్పూన్, టిష్యూస్ అండ్ ఫోక్ ఉంది అంతే. సో అడుగుతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తారు. చూద్దాం కాసేపు. ఎందుకంటే ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అసలు సరిగ్గా తినలేదు. కేఎఫ్సీ 7 తినేసిన, చిన్న మీల్ ఆర్డర్ పెట్టుకున్న ఫ్లైట్లో ఉంటుంది కదా అనేసి. సో అది అలా అయిపోయింది అనమాట. ఇది అయిపోయి నాకైతే అడుగుదాం చూద్దాం. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ దిగిన వెంటనే బయట వాళ్ళకి చెప్తున్నా, లోపల వేరే వాళ్ళు ఉంటారు, మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని తీసుకెళ్తారని చెప్పారు. ఇక్కడ స్టార్బక్స్కి వెళ్ళి 2 డ్రింక్స్ అయితే తీసేసుకున్నాను. ఒక కోల్డ్ కాఫీ అండ్ లీచీ రిఫ్రెషర్ అయితే తీసుకున్నాను. రెండు కలిపి అరౌండ్ 924 పడింది. సో మనము 1000 రూపీస్ వరకు ఫ్రీగా ఏమైనా కొనవచ్చు అనమాట. సో లాంచ్ చేసే టైం లేదు కాబట్టి, యూజ్ చేసే టైం ఏదైనా షాపింగ్ బుక్స్ అలా తీసుకుందాం అనుకున్నా, బట్ ఏమైందంటే టైం లేదు కాబట్టి మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతాము. సో అలా అని చెప్పి నేను ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సో అందుకు ఇదైతే తీసుకోవాల్సి వచ్చింది. సో స్టార్బక్స్ తీసుకున్నా, నా గేట్ దగ్గర కూడా వచ్చేసిన. బోర్డింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా టైం ఉంది. అండ్ ఇది వచ్చేసి కోల్డ్ కాఫీ, అండ్ ఇక్కడ ఉంది ఇంకోటి లీచీది అనమాట. అదే మ్యాటర్. లాస్ట్ ఫ్లైట్లో అయితే సీ-టైప్ కేబుల్ లేకుండా అనమాట. ఇప్పుడైతే సీ-టైప్ కేబుల్ ఉంది. ఐ మీన్ ఇది ఐఫోన్కి కూడా కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇదేమో మన యూఎస్బి అనమాట. ఇంతకుముందు ఫ్లైట్స్లో ఉండకుండా ఈ ఫ్లైట్ అంతా చాలా కొత్తగా ఉంది, కంప్లీట్గా కొత్తది ఇది. సో అందుకే ఐఫోన్ మెన్షన్ చేశారు అండ్ ఆల్సో ఈ కేబుల్ కూడా మెన్షన్ చేశారు అనమాట. సో ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయినాము. టైం వచ్చేసి ఒక 7:40 అయినట్లుంది. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాము. బ్యాగేజ్ తీసేసుకొని వెళ్ళాలి. నాకు తెలిసి నా బ్యాగ్ వచ్చిందో లేదో అని డౌట్. ఎందుకంటే మనది చాలా స్టంట్ అయింది కదా, ఈ వీడియో మొత్తం చూసింటారు. సో అంత స్టంట్ అయిన తర్వాత అంత ఈజీగా బ్యాగ్ దొరకడం అంటే ఇట్స్ అ బిగ్ డీల్ అనమాట. చూద్దాం. ఓ యాజ్ యూజువల్ అది కామనే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అంత తొందరగా లగేజ్ రావాలంటే యుద్ధమే చేయాలి. అసలు నాకు వస్తుందో కూడా నాకు డౌట్ ఉంది. వాట్సాప్లో మాత్రం ఎయిర్ ఇండియా నుంచి చాలా మెసేజెస్ వచ్చినాయి, అంటే బ్యాగ్ కలెక్ట్ అయిపోయింది మీది హైదరాబాద్ ఫ్లైట్కి అని అయితే వచ్చినాయి. మరి అది ఎంతవరకు వచ్చిందో లేదో తెలీదు, చూడాలి. అండ్ ఇది తీసేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మన ఛానల్లో కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సైనింగ్ ఆఫ్.